10 ఆజ్ఞలు చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువారి భార్యనైను, అతని దాసునైనను, అతని దాసీనైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. అందరు కూర్చోండి. ఆ కృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు శ్రావణి పుట్టినరోజు అంచండి. మరి దేవుని సన్నిధిలో పాపం భోజనాలు వండాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ అంటే మరి మెటీరియల్ ఉంటే వంట మాస్టర్ని పెడితే ఇప్పటికి ఎప్పుడో అయిపోను, పాపం ప్రార్థనలో ఉందరు. కానీ సింపుల్గా చేసేద్దాం మాటలు వేరు, చేతలు వేరు అవ్వవు అనమాట. పాపం విసూరం అనిపించింది. పాటల్లో ఉంటే సంతోషంగా ఉండు మరి. కానీ పోనీ దేవుని సన్నిధికి వచ్చినందుకు దేవుడు తప్పకుండా దీవిస్తారండి. మరి కొంచెం వాక్యం చూసుకుందాం. బ్రదర్ భోజనం చేసి వచ్చే లోపల ఆ బ్రదర్ కూడా వచ్చారు. మరి ఆయన వాక్యం చెప్తారు, చక్కటి వాక్యం. మరి ఇంతలో కొన్ని మాటలు చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను. ఇక్కడ చూడండి, నా కుమారుడా నా ఉపదేశాన్ని. ఉపదేశం అంటే ఏంటండి? దేవుడు బోధించేటువంటి బోధ. దేవుడు మనకి తండ్రి అంటండి. ఏమండి? ఎవరండి దేవుడు? ఎవరు? ఏమండి? తండ్రి. మీ పిల్లలకి మీరు మంచి మాటలు చెప్తారా, చెడ్డ మాటలు చెప్తారా? ఏమండి? మీ పిల్లలు మంచిగా ఉండాలని కోరుకుంటారు కదా. ఒకవేళ మనకి మంచి మార్గం తెలవకపోవచ్చు చెప్పడానికి, కానీ దేవుడు చెప్పే మాటలు చాలా చక్కటి మాటలు అనమాట. నా కుమారుడా, మరి నా ఉపదేశమును మరువకము, మర్చిపోకూడదు. మర్చిపోవడం అంటే ఏంటి అంటే, సందర్భాలు వచ్చినప్పుడు, ఏమండి, ఏదైనా సందర్భం వచ్చిందనుకోండి, ఆ సందర్భంలో దేవుడు ఇలా చెప్పాడు కదా, ఏమండి, అంటే మరి అన్యులు ఏమనుకుంటారండి, ప్రొద్దుటెల్లా పూజ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మన పనులు మనం చేస్తాం.
అది ఎటువంటి కార్యమైనా సరే చేసేస్తాం పర్లేదులే అనుకుంటారు. మరలా వచ్చి ఏం చేయాలి, మరలా పూజ చేస్తారు అంతే. వాళ్ళ లెక్క అలా ఉంటుంది చాలా వరకు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమండి రోజంతానా అంటారు. రోజంతా కదండి, జీవితం అంతా. దేవుని స్తోత్రం చెప్దాం. ఇది చాలా చిన్ని జీవితం నన్ను అడిగితే. తెలియకుండానే మనం ఇంతవరకు వచ్చామంటే దేవుని మహాకృప. కొంతమంది చిన్న పిల్లలైనప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు, మందులు వాడుతూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా ఎన్నో సాతాను శోధలతో పీడింపబడుతూ ఉంటారు. దేవుడు మనల్ని ఎంతవరకు నడిపించినందుకు దేవునికి మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, ఆయన నా ఉపదేశాన్ని నా కుమారుడా. మనం ఎవరి పిల్లలం అండి? ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. నా కుమారుడా, నా ఉపదేశాన్ని నువ్వేం చేయొద్దు, మరిచిపోవద్దు. దేవుని ఆజ్ఞలు హృదయపూర్వకంగా అంటే చాలా ఇష్టంగా అనమాట అండి. ఇష్టంగా చేయాలి, కష్టంగా చేయకూడదు ఎవరు. ఏమండి, దేవుని సన్నిధికి రండి అన్నాం అనుకోండి, ఏమండి కష్టంగా వచ్చారనుకోండి బాగుంటుందండి. ఏమండి, ఇష్టంగా చేస్తే బాగుంటుందా, కష్టంగా చేస్తే బాగుంటుందా? ఏమండి, చెయ్యాలి కదా, తప్పదు కదా, ఏమండి అని అలా చేయకూడదు. దేవుని ఆజ్ఞల్ని ఎలా అంటే హృదయపూర్వకంగా గైకొనాలి. ఏమండి, ఈ లోకంలో అందరూ కూడా ఇవి తినవచ్చు, ఇవి తినకూడదు. ఏమండి, ఇవి తినవచ్చు, ఇది తినకూడదు అనేసి ఏం చేస్తున్నారండి, అసలైన ఫుడ్ వదిలేసి ఆకురసాలు, ఏమండి ఏయో ధాన్యాలు, ఏమంటే జొన్నల గంటలు అంటే తినొచ్చు కాదంటలేదు. అవి ఈ రైస్ లేనప్పుడు అవి తిన్నారు, అప్పుడు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు పండించుకొని తిన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళా పండించుకొని తింటున్నారు. కానీ దేవుడు మరి అంటాడు ఆయన, అవి దీర్ఘాయువు అంటే ఏంటి అంటే ఏమండి, ఇప్పుడు ఆంటీ గారు బ్రతికారు, ఏమండి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 76 80 సంవత్సరాలు అంట. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఆంటీ గారు పూర్ణ వయస్సు అది. ఏమండి, మనిషి ఆయుష్ అధిక బలం ఏమండి నరుని ఆయువు 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఏమండి 80 సంవత్సరాలంట. అయినను వాటి యొక్క వైభవం దుఃఖము ఆయాసమైన ఉంది. ఆంటీ గారు చక్కగా ఉన్నారు, పాటలు పాడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఆవిడికి దేవుని కృప ఇచ్చారనమాట అండి. కాబట్టి అవి దీర్ఘాయువును, సుఖము జీవముతో, ఏమండి సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయను. ఏవి కలుగజేస్తాయి? దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడిలో నేను ఇలా ఉండాలి కదా, నేను ఇలా ఉండాలి కదా అని నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే గనక అవి దీర్ఘాయువును, సుఖజీవంతో గడిచే సంవత్సరములను, శాంతి. ఈ లోకంలో శాంతి అనేటువంటిది లేదు, ఎంత సంపాదించినా. ఆరోగ్యం అనేటువంటిది లేదు, మనశ్శాంతి లేదు, ఏమండి ఏమీ లేదు అసలు. కానీ దేవుని ఆజ్ఞలు గైకొనడం ద్వారా నీకు కావలసినవి అన్నీ ఇస్తానని ముందే వ్రాసి పెట్టాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం దయా సత్యం కలిగి ఉండాలి. మనుషుల ఎల్ల దయ, క్రూరత్వం అనేటువంటిది మన జీవితంలో రాకుండా చూసుకోవాలి. ఏమండి, మనుషుల యొక్క ప్రవర్తన చూస్తే మనకి ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది? మరి దయగా ఉండాలనిపించదు, ఏమండి క్రూరంగా ఉండాలనిపిస్తుంది. ఎందుకని? యేసు ప్రభులా ఉండగలమండి? కొంచెం లోకు దొరికితే చాలు. యేసు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచించని కళ్ళ గంతలు కట్టేసి ఉమ్ములు ఊసేసి గుద్దేసి, ఏమండి నిన్ను కొట్టినవాడెవడో ప్రవచించి ఇప్పుడు ప్రతి పనికి మాలిన వాళ్ళు కూడా ఏం చేస్తారండి? కొంచెం లోకుగా ఉంటే ఏం చేస్తారు? మనం కూడా అంతే, మన ఇష్టం అనుకుంటాం మన జీవితం అని. ఆయన్ని గాయపరిచినటువంటి విషయం మనకి తెలియదండి. మనం దేవుణ్ణి ఎంత గాయపరుస్తామో. కాబట్టి మరి దయను యేసుప్రభు ఎప్పుడు దయ వదిలిపెట్టల. అదే కనుక వీళ్ళ కోసం వచ్చే ఎంత దారుణమైన పరిస్థితి. ఏమండి ఉమ్ములు వేయడం అంటే, ఎవరైనా బాగా గెట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు కన్నా నిజంగానే ఉమ్ము వచ్చి అటు పక్క కూస్తే నన్ను చూసి ఉమ్మేసావా అంటారు. ఏమండి కానీ యేసు ప్రభుకి ఎక్కడేశారండి? ముఖం అంతా ఉమ్ములేనంటండి. ఏమండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి, అవునా కదా? కానీ యేసు ప్రభు యొక్క నైజం ఏంటండి?
దయ. దేవుని స్తోత్రం చెప్తాం. ఆయన యొక్క గుణలక్షణాలు మనం నేర్చుకోవాలి. ఏదో చర్చికి వచ్చామా, 4 మాటలు విన్నామా, వెళ్ళిపోయామా. ఏమండి ఎన్ని పాటలు పాడతారండి అంతు లేకుండా? ఏమండి మేము ఇంకా చాలా తక్కువ అండి. 11 గంటలకు మొదలు పెడితే ఇంకా పాడుతాం మరి మీరు. ఏమండి అవునే కదా, పాటలు పాడడానికి చాలా సంతోషం. ఎందుకు అంటే పాటలు ఎక్కడ ఉంటాయండి? పరలోక రాజ్యంలో ఉంటాయి. 2 మాటలు విని వెళ్ళిపోదాం అనుకుంటారు అందరూ కూడా. కానీ దేవుని స్తుతించడం మంచిది అని ఉంది దేవుని వాక్యం. దేవుడు మన మధ్యకి రావాలి అంటే, సియోను నివాసులారా సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను మీ మధ్యకి వచ్చి నివాసం చేస్తాను అంటాడు ఆయన. కాబట్టి మరి దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనివ్వకుము. నెక్లెస్ చేయించుకోవడం ఎంతమందికి ఇష్టం అండి? అందరికీ ఇష్టమేనండి. ఒకవేళగా సర్ప్రైజ్గా మీ ఆయన గారు ఎవరైనా సరే మంచిది ఒక 4 లక్షలు పెట్టి తీసుకొచ్చేసారనుకోండి, ఏమండి ఇంకా రాత్రి నిద్రపోరండి. ఏమండి దాన్ని చూడడం, అందరికీ ఫోటోలు తీయడం, వాట్సాప్లు పెట్టడం, మురిసిపోతూ ఉంటారు. ఎక్కడ లేని సంతోషం. ఏమండి నెక్లెస్ అక్కర్లా, ఒక చీర చాలు ఆడవాళ్ళకి. ఏమండి అవునా కదా? కాబట్టి నిజంగా మరి మనం దయా సత్యాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా వాటిని కంఠభూషణాలుగా ధరించుకోవాలి. హృదయం అనేటువంటి పలక. ఇది హృదయం దేనికి సంబంధించిందంటండి? దేనిలాంటిదంటండి? దేవుడు పోల్చాడు దేన్ని? ఇది ఒక పలక. ఈ పలక మీద ఇప్పుడు ఈ గోడ మీద ఎన్ని వాక్యాలు రాసాం? ఏమండి ఈ పలక మీద మాత్రం ఈ బైబిల్, ఎన్ని రకాల బైబిల్ అయినా సరే, ఎన్ని బైబిల్ అయినా, ఇంకెంత అయినా ఈ పలక మాత్రం నిండదండి. దేవుని స్తోత్రం చెప్తాం. కంప్యూటర్లో అయినా సరే నువ్వు డిలీట్ చేయి అని చెప్తా ఉంటాయి. ఏమండి కొన్ని తీసేస్తేనే కానీ ఒక ఫోటో కూడా రాదు, ఇంకా నేను రానంటది. ఏమండి స్పేస్ లేదని చెప్తుంది. కానీ ఈ పలక ఏంటంటండి, మన హృదయం అనే పలక నిండదనమాట. అందుకోసం నీ హృదయం అనే పలక మీద నా వాక్యాలు రాసుకో. ఏమండి ఎప్పుడంటండి? మమ్మల్ని దీవించునైనా కుమారకుతో నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఈగావు. ఎప్పుడు నీ హృదయం అనేటువంటి పలక మీద వాక్యాలు వ్రాసుకున్నప్పుడు, హృదయం అనే పలక ఏం చేస్తుందో తెలుసా? మీరు చేస్తూ ఉంటే అడుక్కునేవాడు వచ్చానుకో, వాడికి పెట్టేది ఏముంది అంటే పెట్టు అంటది లోపలుండి. వాక్యం మాట్లాడొద్దండి. చాలా మరి నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు మరి మనల్ని నిజంగా ఎంతో మంచి మార్గంలో నడిపించడానికి ఆయన ఏం చేస్తున్నారు? ఎన్నో ప్రణాళికలు వేశారు, లోపల పెట్టాడు. మీరు జాగ్రత్తగా వాక్యం వినగలిగితే ఏం చేస్తాడు? వాళ్ళకి పెట్టు, నువ్వు తినకపోయినా పర్లేదు, నేను ఆశీర్వదిస్తా, నీకు ఇస్తాను. ఏమండి అంతేనా కాదండి? కాబట్టి నిజంగా మరి నీ హృదయం అప్పుడు మానవుల దృష్టి అందు దేవుని దృష్టి అందును. ఏమండి నువ్వు ఇహపర ఆశీర్వాదాలు కావాలంటే, మానవులు కూడా మంచిగా నిన్ను ప్రేమించాలంటే, దేవుడు నిన్ను ప్రేమించాలంటే మనం ఏం చేయాలండి? దేవుని ఆజ్ఞలు గైకోవాలి. వాటిని ఎప్పుడు వదిలిపెట్టుకోకూడదు. దయా సత్యం ఎప్పుడు ఉండాలి నీకు. హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకోవాలి. అంతేగాని ప్రార్థనకు వచ్చామా వెళ్ళామంత అన్నంత లోపలని పరలోక రాజ్యం రాదు. ఏమండి స్కూల్కి వచ్చినంత మాత్రాన ఉద్యోగాలు ఇస్తారండి? ఏమండి గుర్తుపెట్టుకోవాలి. అందుట్లో ఏం చేయాలి మనం? ఏమండి ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి. ఆ తర్వాత టెస్టులు పెడితే టెస్టులో ఏమవ్వాలండి? పాస్ అవ్వాలి. అవునా కాదా? మరి 1,00,000 మంది పెట్టారనుకోండి, ఎంతమందికి వస్తాయి? సపోజ్ ఎంతమందికి వస్తాయి? ఏమంటే 10 మందికి వస్తాయి ఏమనుకున్నాం సపోజ్. అంటే మామూలు ఉద్యోగాలు అయితే అలా తీస్తారు. కానీ మరి ఏ ఒలింపిక్ గేమ్స్ అంటారు కదా, ఏమండి ఆ గేమ్స్ మరి ఎంతమంది సెలెక్ట్ అవుతారు? ప్రైజులు ఎంతమందికి? ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు. ఫస్ట్ ప్రైజ్ అంటే ఎలా ఉంటుంది? టక్మని ఇలా అందుకున్నారు. సెకండ్ ప్రైజ్ అంటే ఎలా ఉంటుంది? ఏమండి అక్కడెక్కడో ఉండరండి. ఈ అడుగు ఇలా పడింది, వీళ్ళు వచ్చి వాళ్ళ మీద పడ్డారు, వాళ్ళు వచ్చి మూడో వాళ్ళు కూడా వీళ్ళ మీద పడతారు. అంత ఫాస్ట్లో ఉంటుంది. రెప్పపాట్లలోనే ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఉంటుంది. అంతేగాని ఎక్కడో కూర్చున్న వాళ్ళని తీసుకొచ్చి సెకండ్ ఇద్దాం లేకపోతే ఏమండి అది కుదరదండి. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి. పందెపు రంగమందు పరిగెత్తే వారందరూ బహుమానం పొందుదామన్నటువంటి విశ్వాసంతో పరిగెత్తారంట.
యేసుప్రభుని నమ్ముకున్నావా, వస్తున్నావా, వెళ్తున్నావా, దీనివల్ల మీరు పరలోక రాజ్యం వెళ్ళిపోరు. నేను చెప్తున్నాను. ఏమండి, ఎంతమంది అండి దేవుని సేవకు వచ్చి కూడా వాళ్ళు ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, దేవుని నమ్ముకున్నామని చెప్పి మందిరాలకు వచ్చేటువంటి వాళ్ళు సినిమా హాల్లో వాళ్ళే ఉంటారు. ఏమండి, ఏమైనా ధ్వజస్తంభాలు ఎత్తారు అంటే ఎక్కడ ఉంటారండి? అక్కడే ఉంటారు వాళ్ళు. చాలా జాగ్రత్త. ఎక్కడ వచ్చి ఇక్కడ అటెండెన్స్ పడ్డం అది కాదు. నువ్వెలా ఉంటున్నావు చూసుకో ఒకసారి. నీ యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో. నిన్ను నీవే మోసం చేసుకునే పరిస్థితి ఉండకూడదు. ఏమండి, ఇక్కడైతే రిజల్ట్ ఇప్పుడు కనపడలేదేమో, నీకు కనబడతానే ఉంటుంది. ఆ తర్వాత అసలైంది వచ్చినప్పుడు నిలబడతాం. వచ్చి అగ్ని పరీక్షకు మరి ఈ పునాది మీద ఎవరైనా కట్టినటువంటి కట్టడాలు అగ్ని పరీక్షకు నిలబడాలి అంటాడు. కర్ర, ఇనుము, రాయి, ఏమండి, ఇత్తడి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, వీటన్నిటితో కడతామంటండి. కొంతమంది భేదవాళ్ళు ఏం చేస్తారు? ఏమండి, కర్రలతో కట్టుకుంటారు. ఏమండి, తాటాకుతో వేసుకుంటారు. మరి ఆ తర్వాత కొంచెం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? కొంచెం రేకులు వేసుకుంటారు, ఇంకొంచెం స్లాబ్ వేసుకుంటారు. ఆ తర్వాత ఇక రకరకాలు అయ్యేంటో పేర్లు కూడా నాకు తెలియదు. ఏమండి, ఒకవేళ సునోమోలు లాంటి వాళ్ళు బంగారాన్ని బొదిగించేశాడు. ఏమండి, అవునా కదా? అయితే ఈ ఆత్మీయ స్థితి అనేటువంటిది కూడా ఇది కూడా బీదవాళ్ళగా చేస్తున్నారా? ఏమండి, మరి అందుట్లో ఇంకా ధనవంతులుగా చేస్తున్నారు అనేటువంటిది కూడా ఉంది. ఆత్మీయ దీనుడు తన ఉన్నత దశ యందు ఏమండి సంతోషించాలంట. దీనులు ఎక్కువ దేవుని సేవించగలుగుతారు. దేవుని స్తోత్రం చెప్దాం. గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేయాలి? మనం దేవుని మాట అంటే మాటే, ఆ మాట ప్రకారం చేయడం మాత్రం మర్చిపోకూడదు. దేవుని కోసం నిలబడగలిగితే మాత్రం దేవుడు ఏం చేస్తాడండి? మనల్ని ఆశీర్వదిస్తాడండి. హృదయపూర్వకంగా ఆజ్ఞలు కట్టడలు అనుసరించడం మనం నేర్చుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు దయనుంది మంచివాడవని అనిపించుకుంటాం. ఇంకా కిందకు తెచ్చి చాలా బాగుంటాయి అండి. చకచక బ్రదర్ వచ్చేదాకా కొంచెం. మరి సామెతలు 19:16, సామెతలు 19:16. ఆజ్ఞను గైకొనువాడు. ఏమండి, ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవాలనుకున్నాను అనుకోండి, ఏం చేయాలి? నేను ఆజ్ఞలు గైకొనాలి. మరణం నుంచి కాపాడుకోవాలా, లేకపోతే రోగం నుంచి కాపాడుకోవాలా, నరకం నుండి తప్పింపబడాలా, దేనికైనా సరే నేను మరి ఈ లోకంలో కానీ చనిపోయిన తర్వాత కానీ నన్ను నేను కాపాడుకోవడం కోసం నేనేం చేయాలంట? ఆజ్ఞను గైకొనివాడు తాను కాపాడుకునివాడు. దేవుని స్తోత్రం చెప్దాం. నీకు నువ్వే మేలు చేసుకున్నట్టు దేవుని ఆజ్ఞలు గైకుంటే. అర్థమవుతుందండి? అంతేగాని ఆజ్ఞలన్నీ పక్కన పెట్టేసి ఆజ్ఞలు ఏమి లేవండి అంటే దేవుడు ఏం చెప్పాడు? లేకపోతే నువ్వు ఎలా నడుస్తావు అసలు? ఏమండి, దేశంలో రోడ్లు లేవనుకోండి, బాటలు లేకపోతే నడుస్తారండి? ఏమండి, ఈ రోడ్డు ఎక్కకండి, మీ ఇంటికి వెళ్ళండి. మీరు ఈ రోడ్డు మీద వెళ్ళొద్దు, మీ ఇంటికి వెళ్ళాలి. ఎలా వెళ్తారు? వెళ్ళండి, చూస్తా. ఆ సందులోకి ఎక్కడికో తీసుకెళ్ళి వదిలిపెడతా. నిన్నగాక మొన్న మా కుక్క అక్కడ నుంచి అరుస్తుంటే వినబడుతుందండి. జ్యోతి సాగర్కి ఫోన్ చేసింది. కుక్క ఏంటో తప్పిపోయింది, ఎక్కడో అరుస్తుంది కొండ మీద, దానికి దారి తెలియట్లేదు అంటండి. ఏమండి, కుక్కకే దారి తెలియక అది కొండ ఎక్కి ఏడుస్తుంది. ఏమండి, మనల్ని వదిలిపెడితే మనం వస్తామండి బయటికి? వెళ్ళగలరా మీరింటికి? దారి కావాలి, త్రోవ కావాలి. ఏమండి, అర్థమవుతుందండి? మనం వచ్చినటువంటి త్రోవ ఏంటో, ఏమండి, మనం వెళ్ళే త్రోవ ఏంటో మనిషికి తెలిసి ఉండాలి. లేకపోతే ఊరికి పోవు త్రోవ ఎరుగక భక్తిహీనులు ప్రయాసపడతారంటండి. చాలా ప్రయాస అవుద్ది మామూలు వాళ్ళకి. దేవుని ప్రజలకి ఏమక్కర్లా, ఆజ్ఞలు కట్టడలో ఇంక ఇంతే అనుసరిస్తే చాలు. దేవుడు ఏది చెప్పాడో అది చేస్తే అదే యేసు ప్రభు యొక్క అడుగుజాడలు, అదే దేవుని యొక్క దారి, అదే ఆయనే మార్గం. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాడు అంటాడు. నా ఆజ్ఞలు గైకొనివాడు నా అడుగుజాడలో అడుగు వేసినవాడు అంటాడు ఆయన. ఆజ్ఞలు గైకొనడమే, ఇంకంతకంటే కష్టం లేదు. ఎలా ఏమండి, దేవుని చిత్తం అంటే ఏంటండి? వాక్యం చదివితే చెయ్యకూడదు అని ఉంటే అది దేవుని చిత్తం కాదు. చెయ్యమని ఉంటే, నాకు చిన్నప్పుడు తెలియక దేవుని చిత్తమా కాదా అంటే ఎలా తెలుసుకోవాలి? ఇది ఒక ధర్మమీటర్ ఏమైనా ఉంటుందండి? ఏమండి, పాదరసం మీటర్ లాగా ఏమన్నా ఉంటుందా? పాదరసం ఏమండి కాదు. ఏంటి, వాక్యం అంతా చదివితే
ఏది చేయొచ్చో ఏది చేయకూడదు, ఏది తినొచ్చో తినకూడదు, వెళ్ళొచ్చో వెళ్ళకూడదు, వండొచ్చో వండకూడదు, ఏమండి అక్కడ కూర్చోవచ్చో కూర్చోకూడదు, అన్నీ కూడా నీ మనసులో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అదే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం చెప్దాం. వాక్యం ముందు చదవాలన్నమాట అండి, చదవకపోతే మనకి అర్థం కావు. అలాగే తను కాపాడుకొనును, ఏంటంటే తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చస్తాడంటండి, చచ్చును అంటాడు. నీ ప్రవర్తన ఏమండి, ఒక ట్రైన్ వస్తుంది అన్నట్టు ఉందనుకోండి, పట్టాల దగ్గరికి వెళ్ళి నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉన్నారనుకోండి పట్టించుకోకుండా, ఏమవుతాడు? చస్తాడంట. ఏమండి వాడి తన ప్రవర్తన, నువ్వు ఎక్కడి నుంచున్నావు? డేంజర్ ప్లేస్లో నుంచున్నావా? ఏమండి ఫోన్ ఎక్కడ మాట్లాడాలి? చక్కగా అటు ఇటు చూసుకొని, పాములు ఉన్నాయా, జెర్లు ఉన్నాయా, తేళ్ళు ఉన్నాయా, లేకపోతే ఏదైనా కుక్కలు ఉన్నాయా చూసుకొని చక్కగా కూర్చొని అప్పుడు మాట్లాడుకుంటాం ఎక్కడికన్నా కొత్త ప్లేసులకి వెళ్ళినప్పుడు. ఇంట్లో అయితే డోంట్ కేర్ అనుకోండి, అవునా కదా? అంతేగాని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి నుంచొని మాట్లాడితే ప్రక్కన ఏముంటుందో తెలీదు. మన ప్రవర్తన విషయంలో మనం ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త, తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే చస్తాడంటండి. చాలా జాగ్రత్త. దేవుని సమయం ఆసన్నం అయిపోయింది, ఎంతో లేదండి, దేవుని రాకడ సమీపించేసింది. ఇలా పాట పాడినప్పుడు ఎలా ఉంది? ఏమండి, వస్తుందో ఆ దినం నీ రొమ్ము కొట్టుకుంటావు, వస్తుందో ఆ దినం నీ గుండె బాదుకుంటావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఏమండి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఉంటారేమో, చాలా జాగ్రత్త. మేము మాత్రం ఉండవండి అంటే దేవుని స్తోత్రం అండి. ఏమండి అలా ఉండకూడదనే వేదన, అలా ఆ రోజు చూసి అయ్యో నేను బాప్తీసం తీసుకోలేకపోయాను ఇప్పుడు దాకా, ఇంకేం చేస్తావు? ఏడవడమే, చావడమే, ఇంకేముందండి? ఏమండి నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే అది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. నీకు మరణం వస్తుందో లేకపోతే దేవుని రాకడ వస్తుందో నాకైతే తెలియదు. ఒకవేళ తర్వాత నీకు అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు, అవునా కదా? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునిలో. మనం మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్త అనేటువంటిది పనికిరాదు. ఏమండి నేను చక్కగా ప్రార్థనకి వెళ్ళి వస్తున్నానండి, దశంభాగం ఇస్తున్నానండి, అవండి ఇవ్వండి అని చెప్పి మన ఇష్టం వచ్చినాయేమో కొన్ని చేస్తాము, దేవుని చిత్తమని నచ్చితే చేస్తాము. ఇలా ఉంటే దేవుని రాజ్యం వస్తుందండి? దేవుని దృష్టి అందు, మానవుల దృష్టి అందు మంచి వస్తుందా? ప్రార్థనకి వెళ్తున్నారేమో కదండి వాళ్ళు, ఇలా ఉన్నారేంటండి? ఏమండి మా సూపర్ అండి అన్నారనుకోండి, ఏం సూపర్ అండి, మాకు అప్పులు తీసుకున్నారు, ఎగ్గొట్టారండి వాళ్ళు. ఏమండి భక్తిహీనుడు ఏం చేస్తాడంట? అప్పు చేసి తీర్చడంటండి. ఎంతవరకు అప్పులు చేసుకోవడం, వాడుకోవడం. చాలా జాగ్రత్త. చిన్న విషయంలో కూడా మాట తప్పేవారిగా మనం ఉండకూడదు. మన ప్రవర్తన గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా కనిపెట్టి కాచుకోవాలి. ఎక్కడున్నావో చూసుకో. ఆ తర్వాత యోహాను సువార్త 14:15 చక్కగా ఒక 4 కొటేషన్లు చెప్పి, యోహాను సువార్త 14:15 మనము దేవుని ప్రేమించిన ఎడల, చూడండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. అంటే మనం దేవుని ప్రేమిస్తే ఏం చేస్తామంటండి? ఆయన ఆజ్ఞలు గైకొంటాం. యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించినే, నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. ఏమండి యేసు ప్రభు దగ్గరికి రాగానే ఏం కనపడిందంట? ఆజ్ఞల మార్గం. ఏమండి జక్కయ్యకి ఏమన్నా విన్నాడు ఆ సువార్త? జక్కయ్య సువార్త ఏమి వెళ్ళా. ఆయన ఎవరు? ఎందుకు అంత జనం పనికి పరిగెడుతున్నారు? ఆయన చూడాలని అంత అద్భుతాలకి. ఏమండి రోగులు కూడా స్వస్థపరచబడుతున్నారా? ఏమండి కిక్కిరిసిపోయి ఉన్నారు జనం, బహుజన సమూహాలు. రోగులందరినీ తీసుకురావడం, గంతులు వేసుకోవడం, అందరూ కూడా మాకు ఈ రోగం ఉంది తగ్గిపోయింది, ఆ రోగం ఉంది తగ్గిపోయింది అని చెప్పుకుంటాం. ఇవన్నీ విని ఆయన ఎవరో చూడాలి అనుకుంటే, ఏమండి అతను వెళ్ళి మేడి చెట్టు ఎక్కితే యేసుప్రభు వారు వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా అని ఇలా పైకి చూసి, జక్కయ్య వైపు చూసి, త్వరగా దిగిరా,
నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. కోరుకున్నాడు అంతే, ఆయన ఎవరో చూడాలని. ఏమండి, నిజంగా దాన్ని వివరిస్తారు. నేను చిన్నప్పుడు ఎంత వివరణ అనుకునేదాన్ని. నిజమే, మరుగుజ్జోళ్ళని చూస్తే ఎంత ఉంటారండి వాళ్ళు. ఏమండి, సంవత్సరంలో పిల్లల డ్రెస్ వేస్తే సరిపోద్ది వాళ్ళకి. ఏమండి, బుడ్డి చేతులు, బుడ్డి కాళ్ళు ఉంటాయి. ఎంత ఉంటారు? ఇంతే ఉంటారు కదా, ఇంతే ఉంటారు పాపం వాళ్ళు. మరి నిజంగా మేడి చెట్టు ఎక్కడం అంటే, నాకు చిన్నప్పుడు మరుగుజ్జు అంటే తెలియక ఇంత వివరణ దీనికోసం అనుకున్నాను నేను. చిన్ని చేతులు, ఆ చిన్ని చేతులతో పట్టుకొని ఎలా ఎక్కాడు? ఏమండి, మహా అయితే 3 అడుగుల లోపు, ఈ బల్లంత ఎత్తు కూడా ఉండరు. ఏమండి, పేరు ఎలా తెచ్చుకున్నాడు? పాపి అయిన జక్కయ్య అంటండి. ఎందుకని? చిటుకు మన వడ్డీలకి ఇవ్వడం, తీసుకోవడం. లేదబ్బాయి లెక్కలు చూడడం. ఏం చేస్తాడండి? ఆ పెద్ద బుక్లా ఉంటుంది, ఆయనకి చిన్న బుక్ అయినా పెద్ద బుక్లా ఉంటుంది వాడు పట్టుకోవడానికి. లెక్కలు చూడడం, అయిపోయింది నీ డేటు, అయిపోయింది అక్కడ పెట్టేసుకోవడం. ఇలా చేసినటువంటి వ్యక్తి యేసుప్రభు ఏమీ చెప్పలేదండి అతనికి. జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగానే చక్కగా ఆయనతో పాటు వస్తా, దిగి వెడతా. ప్రభువా అన్నాడు. ఏంటి అంటే పైకి చూసి అంటాడు, ఏమండి, నా సంపాదన అంతట్లో సగం బీదలకు ఇస్తున్నాను. నేను ఎవరి యొద్ద అయినా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే 4 వంతులు ఇస్తాను వాళ్ళకి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, తనకున్న ఆస్తిలో సగం బీదలకు ఇస్తాడంటండి. ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు. ఏమండి, అందరూ వచ్చేస్తారు బుక్స్ పట్టుకొని, ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తారు. అతని దగ్గర ఏమైనా ఉంటుందా? ఉండదు. కానీ ఇతడును అబ్రహాము కుమారుడే. దేవుని స్తోత్రం చెప్దాం. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్దాం. అదండి అసలైనటువంటి జీవితాలంటే. ఏమండి, ఈ లోకంలో ఎలా బ్రతికామని కాదు, నువ్వు ఎలా దేవుని కోసం నిలబడుతున్నావు. యేసుప్రభు వస్తే నీ ప్రవర్తన మారుతుందా? అలాగే ఉంటుందా? అంతకంటే ఎక్కువగా కఠినంగా మారుతున్నావా? ఏమండి, అంతేనే కదా. సమరయ స్త్రీ ఉందండి, తన జీవితం మార్చుకుంది. ఏమండి, సౌలు పౌలుగా మారి తన జీవితాన్ని మార్చుకున్నాడు. కాబట్టి మన జీవితం మారకుండా ఇంకా అలాగే ఉండి ప్రార్థన మాత్రం చేసుకుంటున్నాం అనుకోండి. ఏమండి, అది యేసుప్రభు స్వరూపమా? నీ మాట తీరు మారకుండా ఎప్పుడు అలాగే ఉన్నట్టుండి. ఏమండి, అసలు పక్కన వాళ్ళు కూడా ఎవరైనా సరే ఒక్కళ్ళు కూడా తన ప్రవర్తనలో మార్పు రాలేదు, మార్పు వచ్చింది అని చెప్పేవాళ్ళు లేకపోతే మన పరిస్థితి దేనికండి ఇంకా? ఏమండి, కాబట్టి చాలా జాగ్రత్త. మార్పు రాకపోతే పనికిరాం, పరలోక రాజ్యం ఉండదు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఇతడును అబ్రహాము కుమారుడే అంటే కొడితే 6 కొట్టాలంటారు కదండి. ఏమండి, గోల్ ఎక్కడికి వెళ్ళిందండి అసలు సూపర్ లైఫ్ అండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ధనవంతుడు తన కోసం ధనం కూర్చుకున్నటువంటి వాడు, ధనవంతుడు దేవుని రాజులో ప్రవేశించడం దుర్లభము. ఏమండి, అయ్యో ప్రభువా ధనవంతుడు వెళ్ళరా? ఆ మాట అన్నారేంటి మీరు? మరి ధనవంతులు అంటే తమ కోసం ధనాన్ని పెట్టుకొని ధనం కోసమే బ్రతికేవాళ్ళు, కానీ దేవుని కోసం నిలబడి దేవుని పనులు చేసేవాళ్ళు ధనవంతులు లేరండి. అరిమతయ్య యోసేపు వెంటనే తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు దేహాన్ని నాకు ఇమ్మని అడిగి మంచి నార వస్త్రంతో చుట్టి సమాధిని, తనకు తొలిపించుకున్న సమాధిని యేసు ప్రభు కోసం అప్పచెప్పాడు. నీకు ధనం ఉంటే దేవుని కోసం వాడు, ధనం ఉంటే బేదల కోసం సహాయం చెయ్యి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? వాడు నీకు ప్రత్యుపకారాలు చేస్తాడు దేవుడు. లక్షల హాస్పిటల్కి పోయక్కర్లేదు. ఏమండి, 10 లక్షలు 20 లక్షలు కష్టపడి తినక సంపాదించుకొని అదంతా కూడా ఏంటంటండి 10 లక్షలు తీసుకురండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారండి 10 లక్షలు? 10,000 మా దగ్గర అయితే 10,000 కూడా ఉండవు. ఇవన్నీ చేయించలేదు అంటారు మీరు. నాయి కావు ఈ డబ్బులు. ఏమండి, నాయి కావు, ఆయన కోసం పెట్టుకుంటున్నాను. నాయి అయితే ఒక 500 కూడా వాడినా నా కోసం అయితే. దేవుని స్తోత్రం చెప్దాం. మేమేమి ధనవంతులం కాదు. ఎంత బాధ వచ్చినా నేను అడుగుతాను ఒకటే, మీ సేవకులం ప్రభువా, మీరు పెడితే మేము తింటున్నాం, నేను ఆ హాస్పిటల్కి వెళ్ళటానికి మేము సరిపోము అని అడుగుతాను దేవుణ్ణి. ఆయన డబ్బులు ఆయన పని చేసుకుంటున్నా, మేము మంచి పని వాళ్ళం దేవునికి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మంచి పని వాళ్ళైనా కాదండి. ఏమండి, మరి ఎవరైనా ఇంట్లో ఉంటే మరి పని చేస్తే భోజనం పెడతారు కదా, పెట్టరా?
పని చేస్తే భోజనం పెడతారు. యేసయ్య కూడా మాకు మీ ఇల్లు కాబట్టి ఎంత బాగున్నాం ప్రభా, ఎంత సంతోషంగా ఉన్నాం అస్తమానం అంటానే ఉంటాం మేము. ఎవరి ఇల్లు ఇది? యేసయ్య ఇల్లు కదా. కాబట్టి మనం దేవుడు నిజంగా మనం మరి సంపాదించిందంతా హాస్పిటల్కి పోయాలంటే ఏం పోస్తామండి? ఏమండి మనం సరిపోతామా? సరిపోం. కాబట్టి దేవుని మీద ఆధారపడితే దేవుడు ఏం చేస్తాడు? బేదలకు ఇచ్చామనుకో, బేదలకు ఇచ్చేవానికి లేమి కలగదు. ఏమండి ఆపత్కాలంలో యెహోవానికి సహాయం చేస్తాడు. మంచంలో ఉన్నప్పుడు నీకు ఏం చేస్తాడంటండి? దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు వచ్చి ఏమండి ఆయన వాక్యం ఇలా పంపించి ఒక పాస్టర్ గారు వచ్చి చిన్ని ప్రార్థన చేస్తే నువ్వు వెంటనే ఇస్తావు. నీకు లక్షలు ఏమవ్వు. నిన్న పొద్దుటే అస్సలు బాగాలేదు నాకు. అసలు 5ంటికి అందరూ ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తే పరిస్థితి అనిపించరా. 2 కిడ్నీలు పట్టేసినట్టు అనిపించినాయి, బాగా కదలలేనట్టు అనిపించింది. అలాంటి పరిస్థితిలో ఇంతలో మా నాన్నగారు వస్తున్నారని మణి ఫోన్ చేసి చెప్పింది, మీ నాన్నగారు వస్తున్నారు కుమార్ ఎందుకో అర్జెంటుగా. నేను ఏమైనా డబ్బులు కావాలేమో, ఇప్పుడు అసలే టైట్లో ఉన్నాం అనుకొని నాయన నువ్వే మాట్లాడుకొని ప్రార్థన చేసుకొని మెల్లిగా బ్రష్ చేయడానికి బయటకు వచ్చానండి. వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత సరు అక్కడే బ్రష్ చేస్తుంటే ఇలా అనటానికి కూడా కష్టంగా ఉంది. అప్పుడు ఇలా పెట్టి నడుము మీద చేయి పెట్టి వేస్తున్నాములో ఈ రోగాన్ని బంధిస్తున్నానని 3 సార్లు చెప్పి ప్రార్థన చేసుకో, ఈ సైతాన్ శోధనలో అందరికీ చేస్తూ ఉంటాం అనేసి అలా అంది. ఆ తర్వాత సాయంత్రానికి ఎన్ని పనులు చేసామండి? పండగ పనులు అన్ని పనులు చేసుకున్నాం. నిజంగా రాగానే గేదెల నుంచి వచ్చి ఎండకి ఇలా వచ్చి ఇలా చూసి ఏమండి బట్టలు ఉతికి అంట్లన్నీ తోమేసి అన్నీ తుడిచి అన్నీ చేసేసరికి అన్నీ అవుతుంది. ప్రార్థన చేసావు కదా, నీ ప్రార్థన ఫలితం. దేవుని స్తోత్రం చెప్దాం. దేవుడు ఏం చేస్తాడు? మంచంలో ఉన్నప్పుడు ఇలా అంటే చాలండి, చిన్ని ప్రార్థన చేస్తే ఆ పాస్టర్ గారు అని కాదు, నీ ప్రవర్తన కూడా ఉండాలి అక్కడ. ఏమండి నీ ప్రవర్తన కూడా నువ్వు బేదలకు ఇచ్చి ఉంటే ఏమవుద్ది? నీకు పెద్ద ఖర్చులేమి రావు. గుర్తుపెట్టుకోండి, ₹10 ఇస్తే 50,000 పని చేసి పెడతాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్దాం. అంత గొప్ప దేవుడు. అలాగే సామెతలు 22:5 సామెతలు 22:5 మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకొంటారన్నాడు. సామెతలు 22:5 ఏమండి ముండ్లు ఉరులు మూర్ఖుల మార్గాల్లో ఉంటాయి అంటండి. ముండ్లు ఉరులు అంటే ఎప్పుడు చూసినా బాధ, అడుగు వేయలేనటువంటి పరిస్థితి. ఉరులు అంటే చచ్చిపోయే పరిస్థితి. ఏమండి మూడులకి అవే ఉంటాయి అంట వాళ్ళ మార్గంలో. ఇంకెందుకు నేను చచ్చిపోతే బాగుంటుంది, చీటికి మాటికి. భర్త ఏదన్నా అంటే చచ్చిపోతే బాగుండు, తల్లిదండ్రులు ఏదన్నా అంటే చచ్చిపోతే బాగుండు. వాళ్ళ మార్గంలో ఏమున్నాయంట? ముళ్ళు ఉరులు. ఎందుకని? వాళ్ళు మూర్ఖులు, దేవుని మాట వినరు. దేవుని ఆజ్ఞలు గైకొంటే కనుక సుఖంగా ఉంటాం. దేవుని ఆజ్ఞలు గైకొనకుండా జీవిస్తూ ఉంటే వాళ్ళకి ఏముంటుందండి? మార్గం లేదు. ఎంత ముళ్ళ తుప్పల్లో వెళ్ళాలంటే ఏం వెళ్తారండి? అన్ని ఊరులేనంట వాళ్ళకి. తన్ను కాపాడుకొని వాడు వాటికి వేటికి దూరంగా ఉంటాడు? మూర్ఖపు స్వభావానికి దూరంగా ఉంటాడు. కాబట్టి మనం దేవుని ఆజ్ఞలు కట్టడలో అనుసరించాలి. అలాగే సామెతలు 16:17 సామెతలు 16:17 ఏమండి? చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం. నువ్వు రాజమార్గంలో వెళ్ళాలంటే, రాజమార్గంలో వెళ్ళే వాళ్ళు దేనికి భయపడిన అవసరం లేదు, ఏ మనిషికి భయపడిన అవసరం లేదు. ఏమండి? కానిస్టేబుల్ వచ్చి పిలిచారు అనుకోండి, ఎస్ఐ గారు వచ్చి పిలిచారు అనుకోండి, ఏమంటామండి? వస్తున్నానండి ఇప్పుడే అంటాం. అదే కనుక కొంచెం ఏదైనా అవకతవకలు ఉంటే ఏమనిపిస్తుందండి? ఏంటో మీ అందరూ రండి, మీరందరూ రండి. ఏమండి? అదే కనుక మనం యథార్థంగా ఉన్నాం, ఎందుకు పిలుస్తారు? ఒకసారి వెళ్ళొద్దాం దేనికో. ఏమండి? ఏం భయం ఉండదు. ఏమండి? ఇక్కడ ఏంటంట? చెడుతనము విడిచి నడుచుటయే. చెడుతనం విడిచిపెట్టాలి. చెడుతనం అంటే ఏంటో తెలుసా? మంచి నిర్వచనం ఉంటుందండి, ద్వితీయోపదేశకాండంలో 4లో ఉంటుంది. కానీ ఎందుకు అంటే మీరు చెడిపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ భూమి మీద ఉన్నటువంటి ఏమండి ఆడ ప్రతిమ కానీ మగ ప్రతిమ కానీ ప్రాకే పురుగులు కానీ ఆకాశ నక్షత్రాలు కానీ సూర్యచంద్రులు కానీ వీటిని దేవతలుగా పెట్టుకోవద్దు. ఏమండి? ఆడ ప్రతిమ మగ ప్రతిమ అది పెడతారు. ఏమండి? సూర్యుడు చంద్రుల్ని పెడతారు. ఆ తర్వాత పురుగు అంటే ఏంటి? పురుగు ముట్టింది అంటే ఏంటి? పామునే పురుగు అంటారు. ఏమండి? పాము ప్రతిమను చేస్తారు కదా. ఆకాశంలో ఎగిరే పక్షుల ప్రతిమలు అంటే ఏంటి? గరుడు పక్షి అంటారు.
ఏమండి చాలా జాగ్రత్త. ఇవన్నీ నీకు దేవుడు సృష్టిలో ఇచ్చినవి, అంతేకాని నీకు దేవుడిగా ఇచ్చినవి కావు. మీరు చెడిపోయి అంటాడు ఇక్కడ. చెడుతనము విడిచి నడుచుటయే ఏంటంటే యథార్థవంతులకు రాజ్యమార్గం. దేవుణ్ణి దేవునిగా తెలుసుకొని మనం జీవించాలి. మిగిలి అన్నిటిని పట్టుకొని ఏమండి ఒక 10,000 ఇస్తారా? తీసుకెళ్ళయ్యా, నీకంటే కష్టమేంటి, నీకంటే మరి నాకు సంతోషం ఏముంది నీకు ఇవ్వడం కంటే, తీసుకెళ్ళు అని ఇచ్చాను. మీరే నా దేవుడు అండి ఏమండి ఏమంటారు? దేవుడు అయిపోతాడా? ఇంకో 4 రోజులు ఉండి అక్కడ, ఆ తర్వాత వడ్డీ ఎంత బారు రాసిస్తే నీకు ఏమంటావు? దేవుడన్న నోరు ఏమవుద్ది అండి? చాలా జాగ్రత్త. ఎవరికి పెట్టకండి దేవుడన్న మాట. దేవుడు అనే పదాన్ని ఎవరికి కూడా పెట్టకూడదు. దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించాలి. ఆ తర్వాత మనం దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞల్ని గైకొంటామంట. దేవుణ్ణి మరి అలాగే ఆజ్ఞను గైకొని వాడు తను కాపాడుకుంటాడంటండి. అలాగే చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము అంటాడు. ఆ తర్వాత సామెతలు 21:23. సామెతలు 21:23. ఏంటి? నోటిని నాలుకను మనం ఏం చేసుకోవాలంటండి? భద్రం చేసుకోవాలి. భద్రం చేసుకోవడం అంటే ఏంటండి? ఏమండి? తాళం పెట్టి ఉంచాలి. అప్పుడప్పుడు అవసరమైనప్పుడు బయటకు తీయాలి. నోటిని నాలుకను మనం ఏం చేస్తాం? దానికి తాళం. కానీ మన హృదయానికి కూడా కాపు ఉందంటండి. కాపు అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అంటాడు. నీ నాలుకను భద్రంగా కాపాడుకో, నీ నోటిని భద్రంగా కాపాడుకో. ఏమండి? వీటికి తాళం ఏంటి? వాటికి తాళం ఉందా? దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని వాక్యానుసారంగా నీ నోరు తెరిస్తే నీకేమీ అవ్వదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మరి నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా? నోటి దోల అంటారు కదా, ఏమంటారు? అందరిని అంటమే. ఒక మనిషి వచ్చి వెళ్ళారనుకోండి, ఏమంటారండి? వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసండి? ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసండి? ఇతను ఏంటో తెలుసండి? ప్రతీదీ కూడా మనకి అనవసరమైన మాటలు మాట్లాడతాం. అవసరమైన మాటలు మాట్లాడకుండా శ్రమలు తెచ్చుకోవడం అంటండి. ఇది ఎక్కడి నుంచి వస్తాయి? శ్రమ ధూళిలో ఉండి పుట్టదు అని ఉంది దేవుని వాక్యం. శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? నీ నోరు, నీ నాలుక. గుర్తుపెట్టుకోవాలి. మన నోటిని నాలుకని హృదయాన్ని కూడా భద్రం చేసుకోవాలి. ఎందుకు అంటే జీవధారలు నీ హృదయం నుంచి బయటకు వెళ్తాయి కాబట్టి అది ఎక్కడ పడితే అక్కడ పారకూడదు. జాగ్రత్తగా ఉండాలి మనం. అలాగే సామెతలు 29:13 నాను ఒకసారి 18 దేవోక్తి లేని ఎడల దేవుని మాట అనేటువంటిది లేకపోతే, దేవుని ఆజ్ఞలు అనేటువంటిది లేకపోతే కనుక జనులు కట్టు లేక తిరుగుతారంటండి. ఏమండి? ఇదంతా క్రమశిక్షణ ఎందుకు వచ్చిందండి? ఏమండి? ఎడల జనులు కట్టు లేక తిరుగుతారంట. ఎవరిని చేసుకోవచ్చు, ఎవరిని చేసుకోకూడదు. ఏమండి? ఏమి తినవచ్చు, ఏం తినకూడదు, ఎలా చేయొచ్చు, ఏమీ ఉండవు అనమాట. అన్యాయమా, అక్రమమా, ఏమండి న్యాయమా అనేటువంటిది ఎక్కడ తెలుస్తుంది మనకి? ఎవరు నేర్పారు మీకు? దేవుడే నేర్పించాడు. ప్రపంచంలో అంతా జ్ఞానం ఉండదండి. దేవుని దగ్గరికి వస్తేనే జ్ఞానం దొరుకుతుంది మనకి. కాబట్టి దేవోక్తి అనేటువంటిది దేవుని మాట ఉండాలి. దేవుని మాట విననటువంటి కుటుంబాల్లో అంతా కూడా అపవిత్రతే ఉంటుంది. ఏమంటే తిరస్కారాలే ఉంటాయి. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితమే ఉంటుంది. ఎంతవరకు తినడం, త్రాగడం, ఇంకంతే. అప్పు చేసుకొస్తారు, తీర్చరు, దెబ్బలాడతారు, కొడతారు, చంపేస్తారు ఇష్టమైతే. ఏమండి? పక్కన వాడితో ఇక గొడవలు పడుతూ ఉంటారు. ఇది పరిస్థితి. క్రమం లేనటువంటి స్థితి. దేవుని మాట వాళ్ళకి లేకపోతే కుటుంబాలు ఎలా ఉంటాయి? ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్పింది, వాడ కుటుంబంలో అస్సలు శాంతి లేదు. ఒక్క మాట చెప్తే వినట్లేదు పిల్లలు. ఏమండి? నా మాట అందరు టీచర్స్ వచ్చి కంప్లైంట్స్, పక్కన వాళ్ళు వచ్చి మీ అబ్బాయి ఏంటమ్మా అంటున్నారంట. బాగుంటుందండి అలాగా? దేవుని మాట పిల్లలకి నేర్పించాలి. చిన్ననాటి నుండి ఏం చేయాలి మనం? తిండి పెట్టడం కాదండి, ముందు దేవుని మాట నేర్పించడం నేర్చుకోవాలి. బాలుని నడవలసిన త్రోవను వాడికి నేర్పు, పెద్దవాడైనప్పుడు నువ్వు ఉండకపోతావు. ఏమండి? అంతేనే కదా తల్లిదండ్రులు ఉంటారండి. ఇప్పుడు దాకా మా అమ్మ చేసుకొచ్చింది ప్రార్థన. ఏమండి? ఇప్పుడు మా అమ్మ మాటలో మా అమ్మ లేనట్టు అనిపించట్లే నాకు. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకని? చెప్పినవి అన్నీ గుర్తుంటాయి, మాట్లాడినవి అన్నీ గుర్తుంటాయి, చేసిన ప్రార్థనలన్నీ గుర్తుంటాయి. తన
మరి అన్నీ దేవుడు కూడా ఈ బైబిల్ ఇచ్చాడు అంటే ఆ జీవితానికి సరిపోతాయి. అలాగే ఆవిడ జీవితానికి సరిపడ చెప్పేసినట్టు అయింది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మాటల్ని మనం వినాలి. ఆ తర్వాత 1 కొరింథీ 7:19 మరి ఎక్కువగానే ఉన్నాయి కానీ బ్రదర్కి సమయం ఇస్తాను. మరి 1 కొరింథీ 7:19 ఒకసారి. ఏమండి, దేవుని ఆజ్ఞల్ని అనుసరించడం ఏంటంటండి ముఖ్యము కానీ ఇక్కడ చూడండి, సున్నతి అనేటువంటి ఆచారం ఉండేది కానీ సున్నతి లేకపోతే కుదరదనేవాళ్ళు. కానీ దేవుని ఆజ్ఞలు గైకొనడమే ముఖ్యం అంటే ఏంటి? అది అసలైంది, ముఖ్యమైంది అంటే నువ్వెప్పుడు మర్చిపోకూడదు. చాలా జాగ్రత్త. మనం ఏం చేయాలి? దేవుని ఆజ్ఞల్ని గైకొనడానికి ఇష్టపడాలి. దేవుని మాటని గౌరవించాలి మనం. లేకపోతే మనం ఏమవుతుంది, ఎలా నడుస్తామో మనకి తెలీదు. చిన్నప్పటి నుంచే మీరు కంటత వాక్యాలు చెప్పించాలి పిల్లలకి. ఏమండి, చిన్ని కొటేషన్స్ ఇచ్చి చెప్పిస్తే అప్పుడు ఏమవుతుంది? ఆ ఎంటీ మైండ్లో చక్కగా అన్నీ ఫిక్స్ అయిపోతాయి. ఏమండి, సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు కూడా ఏమండి వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా ఒక బైబిల్ ఎప్పుడు కూడా దగ్గరే ఉండేది నా దగ్గర, చిన్న బైబిల్. ఏమండి, అన్నీ అండర్లైన్ చేసేసుకొని ఒక బుక్లో రాసుకొని ఏమండి సండే స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ నేనే ఉండేదండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, సండే స్కూల్ అంటే ఏంటి? నారుమడి అంటండి. నారుమడిలో ఎదిగినటువంటి నర్సరీలో ఎదిగిన మొక్కలను ఏం చేస్తారు? చక్క పాదు పెట్టుకుంటారు తీసుకొచ్చి. ఏమండి, అవి ఫలిస్తాయి, చచ్చిపోయే అవకాశాలు ఉండవు వాటికి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా పిల్లలకి ఏం చేయాలి? పాటలు కూడా బుక్కు మరి తేజ ఉన్నాడండి 100 పాటలు పాడించండి ఇక్కడ నిలబెట్టి. బుక్ అక్కర్లేదు. కొన్ని చదువు వచ్చా? చదువు రాదు. వాళ్ళ అక్క నేర్పుతుంటే నేర్చుకొని పాడాడు, వాళ్ళ అమ్మ నేర్పుతుంటే నేర్చుకొని పాడడం, మళ్ళీ కరెక్ట్గా నిలబెడతాడు పాటలో. దేవుని స్తోత్రం చెప్దాం. అలా చిన్నప్పుడే భక్తిగా ఉన్నారనుకోండి, ఇక ఫౌండేషను చెరగదనమాట. కాబట్టి మనం మరి చక్కగా పిల్లలకి ఏం చేసుకోవాలో నేర్పించుకోవాలి. దేవుని ఆజ్ఞలు గైకొనడం ముఖ్యము అంటే అది నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తుంది. ఈ లోకంలో కూడా నువ్వు ఎలా నడుచుకోవాలో ప్రతిరోజు ఈ తప్పు ఒప్పు ప్రతిదీ తెలియజేస్తుంది. ఒకవేళ ఇంతకుముందు తప్పు చేసి ఉన్నావా, దాన్ని ఏం చేస్తుంది? ఒప్పిస్తుంది దేవుని మాట. ఏమండి, ఒప్పించి ఏమండి పశ్చాత్తాపడేలా చేసి ఆ తర్వాత నీకు ధైర్యం ఇచ్చి దేవుని ముందు నిలబెడద్దండి. దేవుని ముందు నిలబడటానికి ధైర్యం లేకపోతే కుదరదు కదండి. అవునా కదా? జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడి దగ్గర ఏముందంటండి? క్షమాపణ ఉంది. ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించండి అని చెప్పే ఆ ధైర్యం ఇచ్చింది ఎవరు? దేవుని వాక్యమే. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని, మోసపోతినే దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము. ఎరిగి కూడా చెడిపోయేటువంటి అనుభవాలు. ఏమండి, ఎరిగి కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఇలా పేతురు గారు ఏమన్నాడండి? మిమ్మల్ని అప్పగిస్తుంది. ఏమండి, మీకోసం ప్రాణం పెడతాను అంట. ఏమండి, ప్రభువా మరి గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదరిపోను అంటే మీరు ఈ రాత్రి నన్ను పట్టుకుంటారు, మీరు అందరూ చెదిరిపోతారంటే మేమా? ఏమన్నాడండి? నేను మాత్రం ఎవరు చెదిరిపోయినా నేను మాత్రం చెదిరిపోను అంటాడు. తీరా చూస్తే ఏమైందండి? యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు చెప్పేశాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడి ఆ తర్వాత దేవుని కోసం తలక్రిందులుగా సిలువ వేయించుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు జరిగినాయి అతని జీవితంలో. ఏమండి, అవునా కదా? యేసు ప్రభుని ముట్టుకుంటే అందరూ వచ్చి స్వస్థతను పొందారు. పేతురు గారు వెడతా ఉంటే అతని నీడ పడితే రోగులు స్వస్థపరచబడ్డారు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమన్నాడు యేసు ప్రభు వారు? మరి నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడంట. దేవుని కంటే కూడా గొప్ప కార్యాలు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, దేవుని ఆజ్ఞలు కట్టడల గైకొనడం మినహా మిగిలిందంతా కూడా నువ్వు పట్టించుకోని అవసరం లేదు. అయికయ్యా జరుగుతుంటాయి, నువ్వు టేక్ ఈజీగా తీసుకెళ్ళిపోతే చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతాయి? వాటి కోసం ఆలోచించిన అవసరం లేదు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామా అని ఎవరు? అన్యజనులు విచారిస్తారంట. నువ్వు విచారపడే పని లేదు. కాబట్టి దేవుని కోసం నిలబడితే చాలు, నీ పనులన్నీ దేవుడు చేసుకొస్తాడు. నీవు ముఖ్యంగా దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరించు, ఆయన మార్గాల్లో నడుచుకో. ఏది త్వరగా చేయమంటాడో చేసేయాలంతే. ఏమండి, మీరు బాప్తిసం తీసుకోవడం ఏం చేయాలి?
త్వరగా ఇంకెప్పుడుకో చేసుకుందాం అంటే కుదురుద్దండి. ఏమండి, నేను ఎప్పటి వరకు ఉంటానంటాం కుదరదు. ఒక తోట ఉందనుకోండి, గాలి దుమ్ము రావచ్చు, కాయలు ఎప్పుడు రాలుతాయో, పిందెలు రాలే ఉంటాయి, పెద్దవి కూడా రాలుతాయి, పళ్ళు కూడా రాలిపోతాయి. మనకు తెలియదు ఎప్పుడు వస్తాయో. అందుకోసం ఏం చేయాలి, మనం మొదటిగానే దేవునికి అప్పగించేసుకుని ఉంటే బాగుంటుంది. ఎక్కగానే టికెట్ తీసుకోవాలి. యేసు ప్రభు తెలవగానే నువ్వు బాప్తిసం తీసుకొని ఆయన కోసం నడవడం ఆరంభిస్తే దేవుడు నిన్ను పరలోక రాజ్య వారసుడిగా అక్కడ జీవగ్రంథంలో పేరు వ్రాయబడద్ది. అంతేకాని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు మీరు, బాప్తిసం తీసుకోనంతసేపు కూడా మీ పేర్లు జీవగ్రంథంలో లేవు. ఏమండి, మా చర్చిలో అయితే ఉన్నాయేమో, ఏమండి పాస్టర్ గారి దగ్గర అయితే మా క్యాండిడేట్స్ అని ఉన్నాయేమో. పరలోక రాజ్యంలో జీవగ్రంథం ఉంటుంది, దాంట్లో ఎక్కలేదు మీ పేరు. ఇంకా మీ పేరు ఎక్కాలంటే మీరు ఏం చేయాలి, బాప్తిసాలు తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అప్పటి కాడ నుంచి మీరు చేసిన పనులు, అప్పుడు అకౌంట్ ఓపెన్ చేయకుండా బ్యాంకులో డబ్బులు దాస్తారండి ఎవరైనా? ఏమండి, అకౌంట్ ఓపెన్ చేస్తేనే కదా. పరలోక అకౌంట్ ఓపెన్ చేయాలంటే నువ్వు బాప్తిసం తీసుకున్నదే నీ పాస్బుక్ అనమాట. దాంట్లో అప్పుడు కాడ నుంచి నీ మంచి క్రియలు చెడ్డ క్రియలు లిఖింపబడతాయి. గుర్తుపెట్టుకోవాలి. బాప్తిస్తాల కోసం ఎవ్వరు కూడా మరి లేటు చేయొద్దు. మన కోసం ఎదురు చూస్తున్నాడు. మీరు కూడా అందరూ కూడా మరి బాప్తిస్తాలు లేకుండా సరదాగా గడుపుతున్నారు. రేపొద్దున మీలో ఎవరన్నా పోయారనుకోండి, ఏమండి నాకేం తెలియదు, నేను అస్తమానం చెప్తానే ఉంటున్నా, వస్తున్నారు రాకుండా ఉంటున్నారు, ఎప్పుడు బాప్తిస్తాల కోసం చెప్తానే ఉంటున్నాను. నాకు ఏమండి అందుకే చెప్పకపోతే ఏంటంట, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని మీలో అనేకులు బోధకులుగా ఉండొద్దు అన్నాడు. నేను చెప్పుకొస్తున్నాను. మరి బాప్తిసాలు తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. నాకేం తెలియదండి. ఏమండి, నాకు స్కర్టో జాకెట్ యూనిఫామ్లు ఉండేవి. స్కర్ట్ రెండు లంగాలు 2 స్కర్ట్లు ఉన్నాయి అంతే. మిడ్డీ డ్రెస్లే ఉండేవి. బాప్తిసం తీసుకుంటావా అన్నారు. తీసుకోవచ్చా అన్నాను. తీసుకోమన్నారు. నాకు బట్టలు కూడా లేవు. బట్టలు ఉండాలి, కొత్త బట్టలు అని కూడా తెలియదు. పొడవ లంగా జాకెట్ కూడా లేదు నాకు. అక్కడికి వెళ్ళినప్పుడు మా చెల్లి కొత్తది కుట్టించుకుందండి. ఆవిడ మిస్ అయింది. అక్కడికి వెళ్ళాక ఆ లంగావని నాకు ఇస్తే నా వైపు చూసి వస్తామా అని ఏడవడమే. ఏమండి, పిచ్చాహాయాన్ని దేవుడు నాకే ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, బాప్తిసం అంటే ఏంటి? దేవుడు చెప్పాడు అంటే చేసేయడమేనండి. ఏమండి, ఏం చేయాలి మనం? ఈ మనుషుల మాటలు వినొద్దు. ఇంకా చాలు, మనుషుల మాటలు విన్నా చాలు. ఇప్పటి వరకు దేవుడు మీకోసం వెయిట్ చేశాడు. 80 సంవత్సరాల వరకు వెయిట్ చేశాడు మీకోసం. చాలా సూపర్ అండి. దేవుడు వెయిట్ చేశాడు, నిలబడి ఉన్నాడు. ఇంకా మీరు నిర్లక్ష్యం చేయొద్దు. బాప్తిసం ఈ నెలలో ఈ పండగ ఉంది. బాప్తిసం తీసుకొని ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ నిత్య జీవం కలిగిన వారు అవ్వరు, పరలోక రాజ్యం వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి. మీరు ఆయన కోసం పాటలు పాడినప్పటికీ కూడా కుదరదు. నేను చెప్తున్నాను కదా, మీకు నో ఎంట్రీ అంటాడు. చాలా జాగ్రత్త. నేను బ్రదర్కి మొత్తం టైం ఇచ్చేద్దాం అనుకోకుండా నేను నిలబడ్డాను. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, మీరు గుర్తుపెట్టుకోండి. వెంటనే బాప్తిసం తీసుకోవాలి. మనుషుల కోసం కాదు. మిమ్మల్ని ఎవ్వడేమో ఏం చేస్తారండి? మిమ్మల్ని చంపేస్తారా? నన్నే చంపరు, మిమ్మల్ని ఏం చెబుతారు? ఏమండి, నీ దగ్గరికి ఎవరైనా రానంటారా? నేనే రాను అని చెప్పండి. నేనే రానయ్యా, మీరు హిందూ అన్ని ఆచారాలు పెట్టుకుంటే నేను రాలేను అని చెప్పండి. మిమ్మల్ని ఎవరేమంటారు? ఒకవేళ కొడితే కొడతారేమో 4 దెబ్బలు. యేసు ప్రభుకి కాంట్రకిచ్చి ఉమ్ములూశారు, గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు, తన్నారు. నిన్ను కొట్టిన వాడు ఎవడో చెప్పు అన్నారు. నీ కోసం ఓర్చుకున్నాడు యేసు ప్రభు. 2 దెబ్బలు పడలేవా? ఒకవేళ పడితే ఏమండి, ఒక ఆవిడికి 101 సూది ఒంట్లో దించేశారు మాంత్రికులు. అలాంటి పరిస్థితిలో ఆనంద్ స్థిర గారు అటు రూట్కి వెళ్తా ఉంటే పలానా చోటకి నువ్వు వెళ్ళాలని చెప్పాడు. వెళ్ళాలని చెప్పినప్పుడు వెళితే ఆవిడందంట, ప్రార్థన చేయొద్దండి, నా కోసం చేయని అవసరం లేదు. అమ్మ, ఇంత బాధ అనుభవిస్తున్నావు, ఒంటి నిండా సూదులే ఉన్నాయి, గడ్డలు, ఎందుకు అనుభవిస్తున్నావు మరి అంటే, నేను కానీ బయటకు వస్తే కనుక ప్రార్థన అవకాశాలు లేకుండవు, నేను దేవుని స్తుతించుకోవడం ఉండదు. ఈ సూది పోట్లతో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించుకుంటూనే ఉన్నాను. ఇలాగే చనిపోతే దేవుని రాజ్యం వెళ్ళిపోతాను. నాకు మనుషుల్లో తిరగాలని ఏమీ కోరిక లేదు. గుర్తుపెట్టుకోండి. దేవుని కోసం కష్టమైన శ్రమైన మనం ఏం చేయాలంట? ఏం చేసుకోవాలి? అదే ఇష్టపడాలి. ఏమండి, ఆ నామము నిమిత్తం దెబ్బలు తినడం కూడా మహాభాగ్యం అనుకున్నారు. ఏమండి, దెబ్బలంటే తీయగా ఉంటాయండి. ఏమండి, అసలు యేసు ప్రభు కోసం నువ్వేం భరించావు అంటే, ఏమండి అక్కడికి వెళ్తే ఏమీ లేవు ప్రభా, నేను పడలేనన్నానే ప్రభా.
ఏమండి దెబ్బలైతే పడలేము, మాట అస్సలు పడినాం అన్నాను. ఏం పడతారండి? ఏమండి ఇంకెక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు మనకి? గుర్తుపెట్టుకోండి, బాప్తిసం తీసుకోకపోతే మాత్రం మీ పేరు అసలు లేదు దేవుని రాజ్యంలో, ఇంకా వెళ్ళలేదు జీవగ్రంథంలోకి మీ పేరు మీరు ఎంత తెలిసినప్పటికీ కూడా, నాకులా ఇక్కడ చెప్పడానికి నేర్చుకొని చెప్పుతున్నప్పటికీ కూడా మీరు బాప్తిసం తీసుకోకపోతే మాత్రం పరలోక రాజ్యానికి నో ఎంట్రీ. గుర్తుపెట్టుకోండి. ఇలా చెప్తుంది ఏంటి అంటారేమో, ఏమండి మాకు డబ్బుల కోసం కాదు, సంఘాలు పెంచుకోవడం కోసం కాదు, ఏమండి మీరుకి ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎవరికైనా మంట వస్తుంది. ఆయన మనతో మాట్లాడుతుండగా మనలో మంట మండినట్టు లేదా అంటే మీకు ఇప్పుడు మామూలు వాళ్ళందరికీ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆంటీ గారికి ఏమనిపించింది? నేను చిన్నప్పటి నుంచి జీవగ్రంథంలో పేరు లేకపోవడం ఏంటి? అడగండి, ఈ రాత్రి అడగండి మీరు, ప్రభువా నా పేరు ఉందా లేదా జీవగ్రంథంలో? ఒకసారి అడిగి తేల్చేసుకోండి, దేవుని దగ్గరే ఇస్తాడు, చూపిస్తాడు. లేదమ్మా, అర్థమవుతుందండి? మీ పేర్లు బాప్తిసాలు తీసుకోకపోతే మీ పేరు జీవగ్రంథంలో లేదు అని ఉంది దేవుని వాక్యం. దానికి మీరు ఉంది అనుకుంటే నేనేం చెప్పను? ఇంకా నేను కూడా చిన్న పొరపాటు చేశాను అనుకోండి, నాది కూడా ఎగిరిపోద్దంట అక్కడ. గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గర ఆశామాషీలు పనికిరావు. దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండడం మనం నేర్చుకోవాలి. నిర్లక్ష్య వైఖరి మన జీవితంలో ఉండకూడదు. మీకు పెద్ద బండ్లు పెట్టేది ఏం కాదు ఇది. ఏమండి బాప్తిసం తీసుకుంటే దేవుడు మీకు తోడుగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా విజయమే. దేవుని స్తోత్రం చెప్దాం. మీకు విజయం కావాలా అపజయం కావాలండి? మీరు మీ పిల్లల విషయంలో ఒక మాట చెప్తాను. మీ పిల్లలుగానా ఏమండి ఎగ్జామ్ రాశారనుకోండి, పాస్ అయితే మీకు సంతోషమేనా? పాస్ అయితే మరి బాప్తిసం తీసుకోలేదనుకోండి, ఫెయిల్ అయినట్టు లెక్క సపోజ్ చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం. ఫెయిల్ అయితే ఇష్టమేనా మరి? ఏమండి బాప్తిసం లేకపోతే అన్నీ ఫెయిల్లే. నువ్వే పని చేసినా ఫెయిల్, నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసినా ఫెయిల్. ఏమి లేదు, యేసు నామములో నువ్వు చేసింది ఆ రోజు నుంచి లిఖింపబడద్ది. గుర్తుపెట్టుకోండి, సరదాగా చెప్పేది కాదు సువార్త అంటే. ఏమండి మీరు సర్వలోకానికి వెళ్ళి సమస్త మనుషులు శిష్యులుగా చేయండి అంటే అర్థం ఏంటండి? 100 సంవత్సరాలు కొత్తాలంటే కుదరదండి. చెప్పడం ఏంటి? నపుంసకుడు ఏమండి వెళ్తున్నారండి, నపుంసకుడు యెరూషలేముకి వచ్చి ఆరాధించుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రభు అంటే చాలా ఇష్టం. ఏమండి కందాకి రాణి క్రింద మరి మంత్రిగా ఉన్నాడు. ఏమండి ఆరాధించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఫిలిప్పుతో దేవుని ఆత్మ చెప్తున్నాడు, వెళ్ళి రథాన్ని కలుసుకో. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, రథాన్ని కలుసుకున్నాడు, చోటిచ్చాడు, ఎక్కాడు. నువ్వు చదువుతున్నది ఏంటి అంటే ఏమండి యెషయా గ్రంథం. అది నువ్వు గమనించావా? అది చదువుతున్నావు, గ్రహిస్తున్నావా? నాకు ఎవరో చెప్పకపోతే నాకేం తెలుస్తుంది? నా పనుల మీద నేను ఉంటాను. కానీ అది ఎవరి కోసం రాయబడిను? వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నాడంటండి. ఏమండి ఆయన మన బాధలన్నీ కూడా భరించాడని యెషయా 53 వచ్చింది అక్కడ. ఎవరి కోసం రాశాడు ప్రవక్త? ఈ నజరేయుడైన యేసు కోసం. మేము మొన్నటిదాకా ఆయనతో తిరిగామండి. ఆయనే వదకు తేబడిన గొర్రె పిల్లవలే సిలువలో మరణించాడు ఆయన కోసమే అని చెప్పినప్పుడు మరి ఆయన్ని నమ్మాలంటే ఏం చేయాలి? నీటి మూలన ఆత్మ మూలమున మరి జన్మించాలి. నీటి మూలం జన్మించడం అంటే నెలలో ముంచి పైకి లేపుదాం, అంతకంటే ఎక్కువేం లేదండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు నీ పాపాలన్నీ క్షమించబడి ఉన్నాయి. నీ యొక్క మెంటల గుడ్లన్నీ పోతాయి. ఏమండి మెంటల బట్టలు బాగుంటాయండి? తల ఎలాగుంటుందండి? ఏమండి ఈ మెంటల వాటాన్ని తీసేసి చక్కటి స్నానం చేసి మంచి బట్టలు వేస్తారు, అంతకంటే ఎక్కువేమి కాదు. మెంటల బట్టలు బాగుంటాయా? మెంటలోడు ఎలా ఉంటాడు చెప్పండి ఒకసారి. అసలు రూపం చెప్తున్నా. బాప్తిసం తీసుకోకపోతే మెంటల్ వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. మీ ఆత్మీయ స్థితి నేను చెప్తున్నాను కరెక్ట్గా. ఈ మలిన వస్త్రాలు తీసేసి పెళ్లి కొడుకు లాంటి వస్త్రాలు, దేవుని స్తోత్రం చెప్దాం, సూపర్ వస్త్రాలు. మీకు నచ్చుతుందో లేదో నేను చెప్పేది, మీకు నచ్చితే నచ్చచ్చు. ఇప్పటి వరకు నేను ఊహించలే ఇవన్నీ మాటలు నా నోట్లో. ఏమండి అర్థమవుతుందండి? ఆ మలిన వస్త్రాలు దేవునికి అసహ్యమైనటువంటి వస్త్రాలు, అవి తొలగించుకుంటేనే కానీ మన ప్రార్థనలో దేవునికి అంగీకారం. మీరు పైకి సూపర్గా రావచ్చు, బంగారాలు పెట్టుకొని రావచ్చు, ఏమండి అఫీషియల్గా రావచ్చు, జీవితం అంతా రావచ్చు. బాప్తిసం లేకపోతే మాత్రం నో ఎంట్రీ. అక్కడ మలినపు వస్త్రాలండి అవి. ఏమండి మలినపు వస్త్రాలతో కుదరదు. యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. బాప్తిసం ద్వారా మీరు
పరిశుద్ధాత్మతో కూడా దేవుడు నింపుతాడు. అప్పుడు అగ్ని బాప్తిస్తం అంటారు అది. అప్పుడు మీరు ఎలా నడుచుకోవాలో అందరిని అప్పుడు వస్తాయి అసలైనటువంటి దేవుని కోసం. అందరిలో కలిసి ఉంటే వస్తాయండి, కలిసి ఉంటే రావు. ఏమ్మా బాప్తిస్తం ఎందుకు తీసుకున్నావు? నేను నచ్చలేదా? నన్ను వదిలేసేయండి. వదలం, కొడతాం, కొట్టుకోండి. ఏమండి ఆ మాత్రం మీకు ఫైటింగ్ ఉంది. ఏమండి మీ ఎదుట ఏముందండి? పోరాటం ఉంది. మీరు మీ మనసుతో పోరాడి గెలిచి తర్వాత కుటుంబంలో గెలవాలి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, టైం ఎంతో లేదు, టైము దగ్గరికి వచ్చేస్తుంది. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చింటే సూపర్ లెక్క. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి మీ ఏజ్ ఉన్నవాళ్ళు మంచాల్లో ఉన్నారు, మీ ఏజ్ ఉన్నవాళ్ళు ఈ రోజున లేరు భూమి మీద. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బాప్తిస్తాలకి వాయిదాలు వేసే వాళ్ళకి మీ రూపం ఎలా ఉంది? ఆత్మీయ రూపం చెప్పాను కదా, ఐడియా ఉంటుంది కదా. గుర్తుపెట్టుకోండి, అదే వస్త్రాలతో మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారేమో. ఏమండి మా అన్నయ్యలు కూడా పాపం కొంచెం మెంటలు వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఏమండి వాళ్ళని మెల్లిగా బట్టలన్నీ తీసేసి తలస్నానాలు చేయించేసి ఏమండి మంచి బట్టలు వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఏమండి తయారు చేస్తే ఎలా ఉంటారు? ఒక అతను ఉండేవాడండి, సుభాష్ అని పేరు. ఏమండి సుభాష్ అనమాట. డబ్బులు అన్నీ కాగితాలన్నీ కూడా మరి ఏరుకున్న కాగితాలు కూడా నీట్గా చేసేసి కరెక్ట్ డబ్బు కాగితాల్లా కట్ చేసేవాడు, కట్టేసేవాడు. అన్నీ కట్టలే. అదొక మెంటల్ అనమాట అండి. మా జీలిగి మిల్ నుంచి లక్ష్మీపురం, బండివారిగూడెం, అలా మక్కినవారిగూడెం మీదుగా తిరిగి వచ్చేసేవాడు. అన్నయ్య దగ్గర పొద్దున్నే ఫస్ట్ బోణి వాడిదే ఫస్ట్ ఇవ్వాలి, లేకపోతే టైం ఇలా అనేవాడు. వాచిని ఊతిదే వాచి లేదేమనేది ఇలా అని ఆ యొక్క ఆ మూటల మీద కొట్టేవాడు, టైం అయిపోతుందని. టైం చూపించేవాడు. ఏంటి అంత అర్జెంట్ అంటే మీరు 6 బయలుదేరి 1 గంటకల్లా మళ్ళీ వచ్చేసేవాడు. అంతే, ఎంత ఫాస్ట్గా నడిచేవాడు. బండివారిగూడెం మరి వాగు వచ్చినప్పుడు 2 మూటలతో మునిగిపోయాడు అబ్బాయి. ఏమండి అర్థమవుతుందండి? ఎంత సూపర్ నడక, సూపరు మాట, సూపరు. కానీ ధనాన్ని ప్రేమించాడు కాబోలు మనకు తెలియదు. కానీ ఆ తర్వాత అతని కోసం మేము ప్రార్థన చేసాం. చక్కగా నీట్గా వైట్ డ్రెస్ వేసుకుని వచ్చి కూర్చున్నాడు. కుమారి అని చెప్పింది వదిన, సంతోషం అనిపించింది. పాపం రోజు వస్తూ ఉండేవాడు. మనం ఈ మెంటలోళ్ళ ప్రయాణంలా ఉండకూడదు. మనది ఈ లోకానికి మాత్రమే పరిమితం అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా. ఆత్మీయ ప్రయాణం అంటే ఈరోజే దేవుని కోసం నిలబడదాం. పాపంలో ఏ పాపమైనా నేను నిలబడి చేస్తుంటే పాపానికి దాసురాలివి. ఏది కూడా నిన్ను ఏదైనా తిండి కూడా గమ్మున పెట్టే అందనుకో, మనసు కొంచెం సేపు ఆగు. నువ్వు గెలవాలి, అది గెలవకూడదు. ఏమండి ఎవరు గెలవాలి? మనమే గెలవాలి. టీ పోయి అందరికి పొద్దున్న టీ పోయింది కాసేపు ఆగు అంటాను నేను. అది అడగకూడదు. అడిగితే ఏమండి నేను మామూలుగా వెళ్ళి పెడితే పర్లా, టీ పోసే అందనుకోండి, ఇంకంతే సంగతులు పాపం. ఏమండి అందుకే నోరు మూసుకోవడం అలవాటైంది నా శరీరానికి. ఏది పెట్టమని అడగదు, చాలాసార్లు దెబ్బతింది. ఏమండి గుర్తుపెట్టుకోవాలి. ఏమండి శరీరాన్ని నలగొట్టమంటాడు. ఏమండి శరీరం ఆత్మకు విరోధంగా ఉన్నాయి అంటండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, బాప్తిసాలు తీసుకోకుండా దేవునిలో ఉన్నామని పొరబడేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఇచ్చేటువంటి సలహా, మీ పేర్లు ఇంకా జీవగ్రంథంలో వ్రాయపడలేదు, మీ మంచి కార్యాలు ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. ఏమండి మా ఇంటికి వచ్చారు, మీకు మంచి భోజనం పెడతాను, కానీ ఏమండి దేవుని దగ్గరికి వచ్చారు, ఆయన కూడా ఆశీర్వదిస్తాడు. మా ప్రార్థనలు ఎలా వింటున్నాడు? ఆయన అడుగు ప్రతి వారికి ఇస్తాడు. ఆయన ఉపకారి అందరికీ, అందుకే ఇస్తాడు. అంతేగాని మరి మీరు కానీ ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే వారసత్వం కావాలి. ఆయన కుమారుడిగా, కుమార్తెగా మీకు వారసత్వం లేకపోతే చనిపోయిన రోజు పాస్టర్ గారు వచ్చిన మంచి ప్రార్థన చేయించిన నాకులంటోతో అయ్యో ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేసిన మీరు మాత్రం ఎక్కడ ఉంటారు? దేవుని రాజ్యం వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి. నేను బాప్తిసం తీసుకోకపోతే అసలు ఎంటర్ అవ్వనండి. ఇంకెందుకంటే అక్కడ అబద్ధాలు. ఏమండి ప్రార్థన పెట్టుకుంటున్నారండి అంటే ఏమండి వాళ్ళ కోసం కాదు, వాక్యాలు చెప్పడం కోసం అయితే వెళ్ళొచ్చు. కానీ బాప్తిసం తీసుకోకపోతే వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఇక్కడ ఆశీర్వాదాలు కూడా పూర్తిగా రావండి. ఏదో పైకి వెళ్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడ పడతారో కూడా తెలియదు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆజ్ఞలు కట్టడలు అనుసరిద్దాం. ఆయన చెప్పిన ఆజ్ఞ ఏంటి? ఒకడు నీటి మూలమున ఆత్మ మూలమున జన్మించాలి, బాప్తిసం తీసుకోవాలి వెంటనే దేవుని కోసం. ఆ నపుంసకుడు ఇదిగో నీళ్లు ఇక్కడ ఉన్నాయి అన్నాడు, వెంటనే దిగాడు, బాప్తిసం తీసుకున్నాడు. వెళ్ళే ప్రయాణంలోనే ఆ బాప్తిసం తీసుకోవడం ఏంటి? ఫిలిప్పుని దేవుని ఆత్మ కొనిపోయింది.
నపుంసకుడు తన రథంలో వెళ్ళాడు, మళ్ళీ ఎప్పుడు కనబడలేదంటండి. దేవుని సువార్త అంటే కూర్చొని సంఘాన్ని కట్టుకొని వీళ్ళకి చెప్పుకుంటా, ఏమండి మాకు సంఘం ఉందండి, ఇక్కడ ఉన్నాను, రేపు పొద్దున కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు అనుకో, రాత్రికి మాట్లాడి ఇక్కడ ఉండను. ఏమండి మీరెవరు నన్ను ఆపడానికి? ఏమండి సంఘానికి నాకని కాదు, దేవునికి నాకు ముడిపడి ఉంది. అర్థమవుతుందండి? ఇవన్నీ కట్టాం, ఏం చేస్తాం సంఘం అంటానికి కుదరదు. నన్ను ఆయన ఇక్కడ పెట్టినంతకాలం ఉన్నా. రేపే వెళ్ళిపోమన్నాడు అనుకోండి, వెళ్ళిపోతానండి ఇవన్నీ వదిలేసి. అర్థమవుతుందండి? నేను అదే కమిట్మెంట్లో ఉన్నాను. నేను ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఇంకో చోటుకి వెళ్ళి కొత్తగా చెప్పుకోవడం. ఏమండి నేనంటే ఎలాగో వ్యకసం అవుద్ది, ఇక్కడ మాటలు నచ్చవు అందరికీ. ఏమండి అవునా కాదా? కాబట్టి దేవుడు ఏది చేస్తే అది మేలు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పాడు అంటే క్షణాల్లో చేయడం. ఏమండి కల్లో కనపడే కాదు, వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాడు, అందుకే చెప్పిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, బాప్తీసాలకి మీరు లేట్ చేయొద్దని మరి దేవుణ్ణి పేరట మీకు మనవి చేస్తున్న. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. మరి బ్రదరు చాలా సూపర్ వాక్యం